ఉచిత పథకాలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు 3 రూపాయలున్న కిలో బియ్యాన్ని 2 రూపాయలకే ఇస్తే ఎన్టీఆర్ ను దేవుడన్నారని, ఇప్పుడు కిలో బియ్యం 60 రూపాయలుండగా ఉచితంగా ఇవ్వడం పద్ధతి కాదన్నారు. తెలంగాణలో 1,10,00,000 కుటుంబాలుంటే 1,25,00,000 రేషన్ కార్డులున్నాయని అన్నారు. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డులు అందరి దగ్గర ఉండడంతో ఉచితాలు అనర్హులకు అందుతున్నాయని, తినడానికి తిండి లేని వారికే ఉచితం ఇవ్వాలని తుమ్మల చెప్పారు. అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేని వాళ్ళు 10-20 మందిని తీసుకురండి. రేషన్ కార్డు లేని వాళ్ళు అంటే అందరూ పేదవాడేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10,00,000 కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25,00,000. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డు. దానివల్ల ఏంటి? ఇప్పుడు మన బోనస్ ఇచ్చామంటే పెద్ద ఆయన చెప్పినట్టుగా కష్టపడ్డ కౌలు రైతుకు వచ్చింది. మీరందరూ ఒప్పుకుంటే ఇంకా కొన్ని మాడిఫికేషన్ చేస్తాం.